వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? ఒకసారి శ్రీ మహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్లారు. శివ దర్శనం అయిన తర్వాత విష్ణువు తన శంఖ చక్ర గద ఆయుధాల్ని పక్కన పెట్టి శివుడితో కూర్చొని లోకాభిరామాయణం మొదలు పెడతాడు. శివుడు విష్ణువు సంభాషణలో మునిగి ఉండగా అటుగా వచ్చిన బాలగణపతి స్వర్ణకాంతులతో దగదగలాడుతున్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని చేతిలోకి తీసుకొని అమాంతం మింగేస్తాడు. ఈ విషయాన్ని శివుడు కాని విష్ణువు కాని గమనించారు. కొంచెం సేపు తర్వాత విష్ణువు తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనపడదు. అప్పుడు విష్ణువు సుదర్శన కోసం కైలాసమంతా వెతకసాగారు. అప్పుడు బాలగణేశుడు దేనికోసం వెతుకుతున్నావని విష్ణువును అడగగా సుదర్శన చక్రం కనబడటం లేదని విష్ణువు చెబుతాడు. అప్పుడు గణేశుడు సుదర్శన చక్రాన్ని తానే మింగేశానని చెబుతారు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని బాలగణపతిని విష్ణుమూర్తి ఎంతగానో బుజ్జగించి అడుగుతాడు. కానీ గణపయ్య ఇవ్వడు. ఇక ఆ సమయంలో గణేశుడి ప్రసన్నం చేసుకోవటానికి విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గుంజీళ్లు తీస్తాడు. విష్ణుమూర్తి గుంజీలు చేయటం చూసిన వినాయకుడికి నవ్వాగలేదు. పొట్ట చేత పట్టుకొని పగలబడి నవ్వుతారు. ఇక బాలగణపతి విపరీతంగా నవ్వటం వల్ల సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ దెబ్బకు బతుకు జీవుడా అంటూ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసుకొని వైకుంఠానికి తిరిగి వెళ్లిపోతారు. బాలగణపతి సమక్షంలో గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావలసింది పొందారు. కాబట్టి ఆనాటి నుంచి గణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం ఏర్పడింది.